స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా. నమ్మదగినవి నీ న్యాయవిధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి. నమ్మదగినవి నీ న్యాయవిధులు, మేలిమి బంగారు కంటే ఎంతో నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడినవి, పరిశుద్ధాత్మునిచే నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడినవి, పరిశుద్ధాత్మునిచే స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా. నూతనమైనది నీ జీవ మార్గము, విశాల మార్గము కంటే ఎంతో ఆశింపదగినది. నూతనమైనది నీ
విశాల మార్గము కంటే ఎంతో ఆశింపదగినది. నీ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో అలంకరించితివే. నీ సింహాసనము నన్ను చేర్చుటకై నాతో నీవే, నా గురి నీవైతివే. నీ సింహాసనము నన్ను చేర్చుటకై నాతో నీవైతివే, నా గురి నీవైతివే. నా ఆధారమయ్యున్న యేసయ్యా, నా ఆధారమయ్యున్న యేసయ్యా, నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా. నా ఆధారమయ్యున్న యేసయ్యా, నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై. నా ఆధారమయ్యున్న యేసయ్యా, నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై సాక్షినై. హల్లెలూయా. మరొకసారి చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. నమ్మదగిన మా యేసయ్య, మా ప్రభువా, మీకు స్తోత్రం. ఈరోజు ఈ శనివారం ప్రభువా, ఈ ఉపవాస ప్రార్థన కూడికను మేము ప్రారంభించుకోవడానికి కృపనిచ్చారు. మీకు స్తోత్రం. మీకు విన్నటువంటి మంచి పాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయంలో ప్రభువా, మేము కొన్ని మాటలు విన్న తర్వాత మేము కలిసి ప్రార్థించబోతున్నాము. మీ కృప మాకు మెండుగా దయచేసి దీవించమని, మీ దీనదాసునిగా నన్ను నేను మీ కృపకు బలిష్టమని మీ హస్తాలకు పరిశుద్ధాత్మ స్వాధీనానికి సమర్పించుకుంటున్నాను ఆయన. తర్వాత మీ దాసురాలు ప్రభువా ప్రార్థనలో నడిపించబోతూ ఉండగా మీ కృప మాకు దయచేయండి. ఈ కార్యక్రమానికి చివరి వరకు ఏ విధమైన అంతరాయం కలగకుండా సహాయం చేయండి. మీ సన్నిధి మాతో ఉంచి మీరే మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, నేను కొన్ని మాటలు చెప్పిన తర్వాత పాస్టమ్మ గారు ప్రార్థనలు నడిపిస్తారు. గమనించండి, రేపు ఆదివారం కదా, రేపు మందిరాల్లో ఆరాధనలు ఉంటాయా లేవా అనేది ఇంకా మేము మరి నిర్ణయం చేసుకోలేకపోయాము. కారణం ఏంటంటే రేపు కర్ఫ్యూ ఉంటుందో లేదా అనే విషయం ఇంకా తెలియలేదు. అది ఈరోజు మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ తెలుస్తుంది. కర్ఫ్యూ కనుక లేకపోతే తప్పకుండా మన మందిరాల్లో ఆరాధనలు ఉంటాయి. యథాప్రకారంగా మరి 8 నుంచి 9:30 వరకు, తర్వాత 10 నుంచి 11:30 వరకు. మొదటి ఆరాధన 8 నుంచి 9:30 వరకు, రెండవ ఆరాధన మరి 10 నుంచి 11:30 వరకు. కాబట్టి రాజుల్లో ఇక్కడ కూడా మన మెస్సియా వర్షిప్ సెంటర్స్లో ఈ ఆరాధనలకు ఆ విధంగా సిద్ధపడి ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఒకవేళ కర్ఫ్యూ గనక ఉంటే ఆరాధన జరగడానికి మరి అవకాశం ఉండదు. ఆ విషయాన్ని కర్ఫ్యూ ఉంటుందా లేదా, ఆరాధనలో లైవా లేకపోతే మందిరాలు జరుగుతాయనే విషయాన్ని ఈ సాయంకాలం మీకు తెలియపరుస్తాము. కాబట్టి మీకు ఏదైతే తెలియపరచబడుతుందో ఆ విధంగా చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. అలాగే గమనించండి, ఒకవేళ మనకు రేపు మందిరాల్లో కనుక ఆరాధనలు ఉంటే
బల్ల కార్యక్రమం జరుగుతుంది, రొట్టె విరిచే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే మరలా మనకు చాలా గ్యాప్ వచ్చింది రొట్టె విరిచే కార్యక్రమం జరిపించుకోవడానికి. కాబట్టి రేపు కనుక కర్ఫ్యూ లేకుండా మందిరాల్లో ఆరాధనలు జరిగేటువంటి అవకాశం ప్రభవిస్తే తప్పకుండా రొట్టె విరిచే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దయచేసి మరి మీరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావాలని, బాప్తిస్మములు పొందిన వారందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావాలని ప్రభు పేరటి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే, మరి మొదటి ఆరాధనలో మరి ఎవరు పాలు పొందాలి, రెండవ ఆరాధనలో ఎవరు పాలు పొందాలి, ఈ విషయాలన్నీ కూడా మరి మన సంఘ బిడ్డలు, యవ్వన బిడ్డలు మీకు తెలియపరుస్తారు. ఓకే, కాబట్టి రేపటి ఆరాధనల కొరకు ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడండి. గమనించండి, ఒకవేళ మందిరాలు కనుక రేపు ఆరాధనలు ఉంటే రొట్టె విరిచే కార్యక్రమానికి బాప్తిస్మములు పొందిన వారందరూ కూడా మంచి మనసాక్షితో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి రావాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఓకే, కాబట్టి మరి ఈ పరిస్థితులు ఎంతకాలం ఉంటాయో మనకు తెలియదు. మరి ఎంతకాలానికి మరలా మనకు మందిరాల్లో ఆరాధించుకోవడానికి సంపూర్ణమైన స్వేచ్ఛ ప్రభుత్వాడో మనకు తెలియదు. ఏది ఏమైనా ప్రతి పరిస్థితికి మరి మనము తల వంచి ప్రతి పరిస్థితిని మనం అంగీకరించి ప్రతి పరిస్థితిలో కూడా మన శక్తి కొలది ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభులో మనము ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఈ ఉదయకాలము ఈ ప్రార్థన కూడికలో ఈ ప్రార్థనల ద్వారా ప్రభు సమృద్ధిగా దీవించునుగాక. కొన్ని మాటలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు ఈ లైవ్ ఫాస్టింగ్ ప్రేయర్కి మనం పెట్టుకున్నటువంటి టైటిల్ ఏంటంటే సొలొమోను కోరిక, ద డిజైర్ ఆఫ్ సాల్మన్ అని పెట్టుకోవడం జరిగింది. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రార్థన అంటే ఏంటో చాలాసార్లు మీకు చెప్పాను. ప్రార్థన అంటే అడుగుట, లేకపోతే ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట. కాబట్టి ప్రభు బిడ్డలారా గమనించండి, ప్రార్థన అంటే దేవుని అడుగుట. కాబట్టి మనం 5 నిమిషాల ప్రార్థన చేసినా, 10 నిమిషాల ప్రార్థన చేసినా, పావుగంట ప్రార్థన చేసినా, అరగంట ప్రార్థన చేసినా, గంట చేసినా, లేదా గంటల తరబడి ప్రార్థన చేసినా, మనం చేసే ప్రార్థనలో ఎన్నో విషయాల కొరకు మనం ప్రభువుని అడుగుతూ ఉన్నాం. నాకు అది కావాలా ప్రభువా, ఇది కావాలా ప్రభువా, అది చెయ్యి, ఇది చెయ్యి, ఆ కార్యం జరిగించు, ఈ కార్యం జరిగించు అంటూ ఎన్నో విషయాల కొరకు మనం ప్రభువుని అడుగుతూ ఉన్నాం. ప్రార్థన అంటేనే అడగడం, కాబట్టి అడగడంలో తప్పేమీ లేదు. ప్రభువు చెప్పాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం కదండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనమా, లేకపోతే 7వ అధ్యాయం 7వ వచనమా? 7వ అధ్యాయం 7వ వచనం, క్షమించండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతి వాడును పొందును. అలాగే యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో మరి ప్రారంభంలోనే యాకోబు ఏమంటాడంటే, మీకు దొరకడం లేదు. ఎందుకు దొరకడం లేదు అంటే, మీరు అడుగుట లేదు కాబట్టి మీకు దొరకడం లేదు. ఇలాగే చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉంటాయి. కాబట్టి ప్రార్థన అంటే అడుగుట. కాబట్టి మనం ఎన్నో విషయాల కొరకు ప్రభువుని అడుగుతూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే, అడగడం మాత్రమే కాకుండా మన కోరికలు ప్రభుతో చెప్పుకుంటూ ఉంటాం. ఇది ప్రభువా నా హృదయ వాంఛ, నీవు చెప్పావు కదా ప్రభు, నీవు హృదయ వాంఛను తీర్చే దేవుడవు కదా నాయన. కాబట్టి ప్రభువా, ఇదిగో నా హృదయంలో ఉన్నటువంటి వాంఛ, నా కోరిక ఇది, కాబట్టి నా కోరిక నెరవేర్చు ప్రభువా అని మనము ప్రభువుని అడుగుతూ ఉంటాం. అయితే ఒక్క మాట వినండి, ఇక్కడ సొలొమోను కూడా దేవునికి తనకిష్టమైనది ఏంటో, తన కోరిక ఏంటో చెప్పుకునేటువంటి అవకాశం సొలొమోనుకి దొరికింది. దేవుని బిడ్డలారా, సొలొమోను రాజుగా అభిషేకించబడిన తర్వాత, ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు సౌలు అని మనకు తెలుసు. సౌలు తర్వాత మరి సౌలు దేవుని దృష్టికి భ్రష్టుడైన కారణం చేత, సౌలు దేవునికి అవిధేయుడైన కారణం చేత, సౌలు మరి దేవుని దృష్టికి మరి భ్రష్టుడిగా మారిపోయిన కారణం చేత సౌలుకు దేవుడు తన కృపను కొట్టివేశాడు. ఏమండి, కాబట్టి సౌలు దేవుని చేత విసర్జించబడిన వాడై మరి సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. ఆ స్థానాన్ని దేవుడు తన ఆరాధ సంకల్పము చొప్పున దేవుడు దావీదుకు దయచేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇశ్రాయేలులకు 2వ రాజు దావీదు. అయితే దావీదు మరి ఇశ్రాయేలును చాలా సక్సెస్ఫుల్గా పరిపాలన చేశాడు. మరి సౌలు అయితే ఫెయిల్ అయ్యాడు, కానీ ఈ 2వ రాజు అయినటువంటి దావీదు మరి చాలా విజయవంతముగా
ఇశ్రాయేలును పరిపాలన చేసినట్లుగా 40 సంవత్సరాలు దావీదు ఆ, దేవుని ప్రజలను మరి పరిపాలన చేశాడు. విజయవంతంగా పరిపాలనను జరిగించాడు. దేవునికి స్తోత్రం. మరి దావీదు తర్వాత ఆయన కుమారుడైనటువంటి సొలొమోనును ప్రభు ఎన్నుకొన్న కారణం చేత మరి మూడవ రాజుగా, ఇశ్రాయేలుకు మూడవ రాజుగా సొలొమోనుకు పట్టాభిషేకం చేయబడింది. దేవునికి స్తోత్రం. పట్టాభిషేకం చేయబడిన తర్వాత మీరు చదువుకోండి, మొదటి రాజులు 3వ అధ్యాయము 4 నుండి మనము కిందకి చదివినట్లయితే మరి పట్టాభిషేకం కార్యక్రమం జరిగింది. సొలొమోను తన తండ్రి స్థానాన్ని మరి తీసుకున్నాడు. తర్వాత మరి బహుగా సొలొమోను హెచ్చించబడ్డాడు, ఘనపరచబడ్డాడు, అభిషేకించబడ్డాడు. కాబట్టి ఆ సంతోషంలో కృతజ్ఞతగా సొలొమోను చేసిన పని ఏంటంటే, 1 కాదు 2 కాదు 1000 దహన బలులు దేవునికి సమర్పించినట్లుగా ఆ, మొదటి రాజులు 3వ అధ్యాయము 4 నుండి మనం కిందకి చదువుతాం అన్నమాట. కాబట్టి 1000 దహన బలులు సొలొమోను కృతజ్ఞతాపూర్వకంగా మరి ప్రభువుకి సమర్పించాడు. సరే, ఆ కృతజ్ఞతను ప్రభు అంగీకరించి, ఆ యొక్క ఆరాధన ప్రభు అంగీకరించి దేవుడు సొలొమోనుతో అన్నాడు, సొలొమోను, మరి నీకు ఏది ఇష్టమో అది ఇవ్వడానికి నేను ఆశపడుతున్నాను. కాబట్టి నీకు ఇష్టమైనది ఏంటో నీవు అడుగు, నీ కోరిక ఏంటో నాతో చెప్పు అని ఆ దేవుడు సొలొమోనుకు అవకాశం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా గమనించండి, గొప్ప సంగతి ఏంటంటే సొలొమోనుకి ఇది మహా గొప్ప భాగ్యం. ఇది ఎంత గొప్ప భాగ్యమో, ఇది ఎంత గొప్ప అవకాశమో చెప్పడానికి జ్ఞానం సరిపోదండి, శక్తి సరిపోదండి. దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు సొలొమోనుని నీకు ఏది ఇష్టమో అడుగు, అది నేను నీకు ఇస్తాను అన్నాడు. ఇది ఎంత గొప్ప అవకాశం అండి, ఇదంత గొప్ప మరి తరుణం అండి. దీని బిడ్డారా, ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, లేకుంటే అలాంటి గొప్ప గొప్పవారు, మరి ముఖ్యంగా మన ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి, ప్రపంచవ్యాప్తంగా మహా గొప్ప ధనికుల్ని ప్రపంచంలో మనం చూస్తాం. బిల్ గేట్స్, కార్లోస్ స్లిమ్, బెజోస్. మన భారతదేశంలో మరి ముఖేష్ అంబానీ గారు, లక్ష్మీ మిఠాల్ గారు, ఇలాంటి గొప్ప గొప్ప ధనికుల్ని మనం చూస్తాం. వారికి కోట్ల 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 డాలర్లు ఉన్నాయి. దేవుని బిడ్డలారా గమనించండి, అలాంటి పరిస్థితుల్లో ఈ మన ముఖ్యమంత్రి గారు కానీ, మన ప్రధానమంత్రి గారు కానీ, వారితోటి సమానులైన వారు మరెవరైనా కానీ, ఇప్పుడు నేను చెప్పినటువంటి ధనికులు కానీ మన దగ్గరికి వచ్చో, మన ఇంటికి వచ్చో, లేకపోతే మన సంఘాన్నో మీకు ఏది ఇష్టమో అడగండి, మీ కోరిక ఏంటో చెప్పండి అని అడిగితే అది ఎంత గొప్ప అవకాశమో మీరు ఆలోచన చేయండి. వారు మన కోరిక నెరవేర్చాలనుకుంటే, వారు మనకి ఏమైనా సహాయం చేయాలనుకుంటే ఆ సహాయము సామాన్యంగా ఉంటుందండి? ఆ సహాయం చిన్నదిగా ఉంటుందా? వారి యొక్క స్థితి అంత గొప్పది కాబట్టి ఏమండి, వారు మన కోరిక తీర్చి మనకు సహాయం చేయాలనుకుంటే ఆ సహాయం ఎంతో గొప్పదిగా ఉంటుంది. అలాంటప్పుడు ప్రభు బిడ్డలారా గమనించండి, రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు, సర్వ సృష్టికర్త ఇంత గొప్ప దేవుడు ఒకరోజు సొలొమోనుని అడుగుతున్నాడు, నీ నీ కోరిక ఏంటి, నీకేది ఇష్టమో అడుగు అని సొలొమోను అడిగాడు. దేవుని బిడ్డలారా గమనించండి, అప్పుడు సొలొమోను తనకేం కావాలో చెప్పాడండి. తనకేం కావాలో ప్రభువుని అడిగాడు. అడిగిన తర్వాత దేవుడు ఏమన్నాడో తెలుసండి, ఇట్ ఈస్ గ్రాంటెడ్. నీవు అడిగావు కానీ నీవు అడిగింది నాకు అనుకూలంగా లేదు, నీవు అడిగింది నాకు ఇష్టం లేదు, నేను చెయ్యలేను, సారీ అని ప్రభు అనలేదండి. సొలొమోను దేవునితో మాట్లాడిన తర్వాత, సొలొమోను తన కోరికను దేవునికి వ్యక్తము చేసిన తర్వాత ఇట్ ఈస్ గ్రాంటెడ్, అది నీకు అనుగ్రహించబడింది అని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు బిడ్డలారా గమనించండి, మన దేవుడు హృదయ వాంఛలు తీర్చే దేవుడు. కాబట్టి ప్రభు బిడ్డలారా గమనించండి. అయితే ఒక చిన్న మాట చెప్తున్నానండి, దేవుడు మన హృదయ వాంఛలు తీర్చేవాడు కదా. తర్వాత మీరు చదువుకోండి, 145వ కీర్తన 16వ వచనంలో ఏముందో తెలుసా? 145వ కీర్తన 16వ వచనంలో ఆయన తన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తాడట. దేవునికి స్తోత్రం. లేకపోతే నెరవేరుస్తాడట. ఆయన తన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను ఆయన నెరవేర్చి
తృప్తిపరిచేవాడై ఉన్నాడు. దాన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే మన కోరిక నెరవేర్చడానికి ఆయన మరి సర్వసమర్థుడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి, కొన్నిసార్లు మన ఆశలు మనుషులు తీర్చలేరు, మన కోరికలు మనుషులు తీర్చలేరు. కొన్నిసార్లు భార్య ఆశ భర్త తీర్చలేకపోవచ్చు, బిడ్డల ఆశ తల్లిదండ్రులు తీర్చలేకపోవచ్చు, మరి చిన్నవారి ఆశ పెద్దవారు తీర్చలేకపోవచ్చు. కానీ దేవుని బిడ్డలారా గమనించండి, మన దేవుడు మహోన్నతుడు, మహాగణుడు, సర్వశక్తిమంతుడు, సర్వసమర్థుడు కాబట్టి ఆయన మన కోరికను నెరవేర్చువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన హృదయ వాంఛలు ప్రభుతో చెబుదాం. అయితే ఒక మాట ఏంటంటే, ఆ 145వ కీర్తనలోనే 19వ వచనం తర్వాత మీరు చదువుకోండి. 145వ కీర్తన 19వ వచనంలో ఏముందంటే, ఎవరి కోరిక ప్రభు తీరుస్తాడో తెలుసండి. ఎవరి కోరిక ప్రభు తీరుస్తాడు అంటే, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చువాడు అని అక్కడ మనం చదువుతున్నాం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చువాడు. నీవు ఇంకా ఒక త్రాగుబోతుగా ఉండి, ఒక దొంగగా ఉండి, ఒక మోసగాడువుగా ఉండి, లేకపోతే దేవునికి దూరమైనటువంటి స్థితిలో ప్రార్థన జీవితం లేకుండా, వాక్యం చదువుకోకుండా, దేవుని మందిరానికి రాకుండా, మరి దేవునికి పూర్తిగా అవిధేయంగా ప్రవర్తిస్తూ, భ్రష్టుడవుగా ప్రవర్తిస్తూ, నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతున్నావేమో. కాబట్టి ఒక ఆలోచన సీరియస్గా చేయవలసిందిగా మీకు మనం చేస్తూ ఉన్నాను. నాకు అది కావాలి ప్రభు, ఇది కావాలి ప్రభు అని అడగడం మంచిదే, కానీ నీకు దేవుని యందు భయభక్తులు ఉన్నాయా? డూ యూ ఫియర్ ద లార్డ్? డూ యూ ఫియర్ ద లార్డ్ అనే విషయాన్ని ఆలోచించవలసిందిగా ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అడగడం మంచిదే, అడగొచ్చు, ఆ ఛాన్స్ ప్రభు మనకి ఇచ్చాడు. కానీ అడుగుతున్నటువంటి మనము, లేకపోతే మన కోరికలు వ్యక్తపరుచుకుంటూ ఉన్నామే, మరి అలాంటప్పుడు మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా అనే విషయాన్ని ఆలోచించాలని మీకు మనము చేస్తూ ఉన్నాను. దేవుని యందు భయభక్తులు అంటే బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా అవన్నీ చెప్పడానికి మనకి సమయం సరిపోదు. ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు అంటే ఏంటో సామెతలు 8:13 ఉంటుంది. సామెతలు 8:13 ఉంటుంది. చెడుతనమును విసర్జించుటయే, చెడుతనమును అసహించుకునుటయే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. ఏది ఏమైనా ప్రభు బిడ్డారా, మరి మనము ప్రార్థన చేసి నాకు అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా, నా కోరిక అది, నా కోరిక ఇది అని చెప్పేటప్పుడు మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా లేదా అనే విషయాన్ని మనము ఆలోచించాలి. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనేది చాలా ప్రాముఖ్యమని మహా గొప్ప జ్ఞాని ఈ సొలొమోను చెప్తున్నాడు. ఏ సొలొమోను అయితే తన కోరికను మరి దేవునికి వ్యక్తపరిచి ఆ కోరికను మరి తీర్చుకున్నాడో, ఆ సొలొమోనే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే అది ఎలాంటిదో, దానికి ఆవశ్యకత ఏంటో సొలొమోను చెప్తాడు. మీరు తర్వాత చదువుకోండి. ప్రసంగి గ్రంథములో 12 అధ్యాయాలు ఉన్నాయి. ఈ ప్రసంగి గ్రంథాన్ని ఈ సొలొమోను వ్రాసాడు, ఈ పండితుడే వ్రాసిన సంగతి మనకు తెలుసు. 12 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 12 అధ్యాయాలు కూడా ఒక పదము మరి అనేక సార్లు రిపీట్ అయ్యింది. ఎన్నిసార్లు? చాలాసార్లు రిపీట్ అయిందండి. వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. కాబట్టి చివరిగా సొలొమోను 12వ అధ్యాయం చివరిలో ఒక పారాగ్రాఫ్గా ఉంటుంది. మీరు తర్వాత చూసుకోండి. 12వ అధ్యాయంలో చివర ఒక పారాగ్రాఫ్ ఉంటుందన్నమాట. ఆ ముందు 11 అధ్యాయాల్లో వ్యర్థము, 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 వ్యర్థము అని వ్రాస్తూ, లోకంలో ఉన్నది అంతా వ్యర్థము అంటే ఇది అశాశ్వతము, ఇదంతా నాశనం అయిపోతుంది అని, సమస్తము మంటిలో నుంచి వచ్చింది మరలా మంటికే తిరిగి వెళ్ళిపోతుంది అని 3వ అధ్యాయం ప్రసంగి 3:20లో చెబుతూ ఇలాగా మాట్లాడుతూ, చివరిలో ఈ మహాపండితుడైన సొలొమోను ఏమంటాడో తెలుసండి? దేవుని బిడ్డలారా, ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇది అంతా వ్యర్థమైపోతుంది, అంతా నాశనమైపోతుంది, సమస్తము సర్వనాశనమైపోతుంది. కానీ ఆ చివర సొలొమోను అంటాడు, ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, సారాంశం ఇదే అంటాడు. ఏంటో తెలుసండి? మనుషులందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, మానవ కోటికి ఇది ఏ విధి అంటాడు. దేవునికి స్తోత్రం. నా ప్రేమని బిడ్డలారా, ధనము శాశ్వతము కాదు, ఆస్తిపాస్తులు శాశ్వతము కాదు, పదవులు శాశ్వతము కాదు, ఈరోజు మనకున్నటువంటి జ్ఞానము శాశ్వతము కాదు, లోకములో ఏది మనకు శాశ్వతము కాదు. కానీ మరి శాశ్వతముగా మనకు మేలు కలిగించేది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరి కోరిక ప్రభు వెంటనే సంపూర్ణంగా తీరుస్తాడు అంటే ఆయన యందు భయభక్తులు గల వారి కోరిక. కాబట్టి ఇక్కడ సొలొమోను తన కోరికను వ్యక్తపరిచాడు. దేవుడు ఓకే అన్నాడు.
ఓకే అనడం మాత్రమే కాకుండా సొలొమోను అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు. ఎక్కడుందండి మాట? రోమా పత్రికలోన, మొదటి కొరింథీ పత్రికలోన, అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా ఇవ్వడానికి మన ప్రభు సమర్థుడు. దేవునికి స్తోత్రం. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా ఇవ్వడానికి మన ప్రభు సమర్థుడు. దేవునికి స్తోత్రం. అందుకే ఒక చరణం మనం ఈ విధంగా పాడుకుంటున్నాం కదండి. అడుగు వాటి కన్న ప్రభువు, అడుగు వాటి కన్న ప్రభువు అత్యధికముగా దయచేయును, అత్యధికముగా దయచేయును. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే, ఆశ్చర్యకరుడు యేసుండు మా పాపములను క్షమించెను, మా పాపములను క్షమించెను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సొలొమోను ఏదైతే ప్రభువుని అడిగాడో అడిగిన దానికంటే అత్యధికముగా ప్రభు దయచేశాడు. దేవునికి స్తోత్రం. అయితే నేను చెప్పాలనుకుంటున్న విషయాలు ఏంటంటే, ఇంతకీ సొలొమోను ఎలాంటి కోరికను వ్యక్తపరిచాడు? సొలొమోను ఏం కోరుకున్నాడు? సొలొమోను దేని కొరకు ప్రభువుని అడిగాడు అని మనం ఆలోచించాలి. అయితే చాలామంది సింపుల్గా ఏమంటారంటే అండి, సొలొమోను ఇంకేం అడిగాడు? నా జ్ఞానం దయచే ప్రభువా అన్నాడు అంటారు. ఏమండి? సొలొమోను నాకు జ్ఞానం దయచే ప్రభువా, జ్ఞానం కోరుకున్నాడు అని అంటాడు. ఒక్క జ్ఞానమే సొలొమోను కోరుకున్నాడా అని మనం ఆలోచన చేస్తే, మీరు చాలా జాగ్రత్తగా చదివి ధ్యానించండి, పరిశోధించండి. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 4 నుండి 12 వచనం ఇంకా కిందకి 15, 16 వచనాలు అంతవరకు మనం చదివినట్లయితే, మరి తర్వాత 4 నుంచి 12 వచనం ఆ మధ్యలో మనం చదివినట్లయితే సొలొమోను దేవుణ్ణి ఏమడిగాడు, ఏం కోరుకున్నాడు అని నేను చదివి ధ్యానం చేసినప్పుడు, ఒక్క జ్ఞానం సింపుల్గా నా జ్ఞానం దయచే ప్రభువా అని అడగలేదు. కానీ సొలొమోను తన మాటల్లో 4 కోరికలు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ 4 నాకు కావాలి ప్రభువా అని సొలొమోను అడిగినట్లుగా అక్కడ మనం అర్థం చేసుకోగలం. ఏంటి ఆ 4 అని మనం ఆలోచన చేస్తే, వివరించడానికి టైం లేదు కానీ సింపుల్గా చెప్తున్నానండి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏది అడుగుతున్నావో నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏం కోరుకుంటున్నావో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చాలామంది ఏం కోరుకోవాలి అని అడిగినప్పుడు చాలామంది నాకు బంగారం కావాలి, నాకు వెండి కావాలి, నాకు బిల్డింగ్స్ కావాలి, నాకు పొలాలు కావాలి, నాకు తోటలు కావాలి, నాకు పదవి కావాలి అనే పరిస్థితుల్లో ఉన్నారు. కానీ సొలొమోను వెండి బంగారాల కొరకు ప్రభువుని అడగలేదు. లేకపోతే లోకములో ఆస్తిపాస్తులు, అంతస్తులు, పేరు ప్రఖ్యాతులు వీటి కొరకు సొలొమోను ఎంత మాత్రము కూడా అడగలేదు. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. 4 విషయాలు సొలొమోను ప్రభువుని అడిగాడు. లేకపోతే 4 కోరికలు సొలొమోను యొక్క హృదయంలో ఉన్నట్లుగా మనము చూస్తాం. అదేంటంటే సింపుల్గా చెప్తున్నాను. 6వ అధ్యాయం 9వ వచనం మీరు తర్వాత చదువుకోండి. 6వ అధ్యాయం 9వ వచనం, మొదటి రాజులు 3వ అధ్యాయము 6, 9 మనము చూస్తే, నేను సింపుల్గా చెప్తున్నాను. సొలొమోను దేవునితో మాట్లాడుతూ తన్ను తాను ఎలాగ ప్రభువుకి వివరించుకుంటాడో తెలుసా అండి? తాను ఎవరో ప్రభుతో చెప్పుకుంటూ ఏమంటాడో తెలుసా? నీ దాసుడునైన నేను అంటాడు 2 సార్లు. 6వ వచనం, 9వ వచనం. నీ దాసుడునైన నేను. దానికి ముందు మరి 5వ వచనం అనుకుంటా, నా నీ దాసుడైన నా తండ్రి అంటాడు. నీ దాసుడైన నా తండ్రి అంటాడు. ఎందుకన్నాడు, ఏ సందర్భం అన్నాడో మీరు ఆలోచించుకోండి. ఆ తర్వాత మరలా నీ దాసుడైన నన్ను ఈ సింహాసనం మీద కూర్చోబెట్టావు ప్రభువా, నీ దాసుడైన నాకు ఈ మహాకృప చూపి ఉన్నావు ప్రభువా అంటాడు. కాబట్టి 2 సార్లు నీ దాసుడను అంటున్నాడు. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఆ మాటలో మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, నీ దాసుడను అని అంటూ ఉన్నప్పుడు సొలొమోను యొక్క హృదయ వాంఛ, కోరిక అంటూ మనకు అర్థమవుతోంది. దేవుని బిడ్డలారా, ఆయన చిన్న వయసులోనే బాలుడిగా ఉన్నప్పుడే సింహాసనం మీద కూర్చున్న, కిరీటం తల మీదకి వచ్చిన, రాజదండం, రాజవస్త్రాలు మరి ఆయన చేతిలోకి, ఆయన వంటి మీదకి వచ్చిన దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన ఎల్లప్పుడూ కూడా దేవునికి దాసుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ఆయనకు రాజుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నెంబర్ 1 దావీదు యొక్క ఆశ, దావీదు యొక్క హృదయ వాంఛ, ఆయన కోరిక ఏంటని మనం ఆలోచన చేస్తే, నేను ఎల్లప్పుడూ దేవునికి దాసునిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ కోరిక నీలో ఉందా? అమ్మో,
ప్రభు నాకు ఒక 10 కేజీల బంగారం దయచేయి, మరి నాకు బిల్డింగ్స్ దయచేయి, అవి దయచేయి, ఇవి దయచేయి అని ప్రభుని అడుగుతున్నవి కానీ నేను దాసునిగా ఉండాలనేటువంటి కోరిక నీకుందా? అంటే నీ ప్రాణాత్మ దేహాల్ని ప్రభువుకు సమర్పించుకున్నావా? దాసుడు అంటే ఏంటండి? దాసుడు అంటే ఒక యజమానునికి సమర్పించబడినవాడు. ఒక దాసుడు అంటే ఒక యజమానునికి సమర్పించబడిన వాడు. లైఫ్ లాంగ్ ఆ యజమానునికి సేవ చేయవలసిన వాడు. కూర్చోమంటే కూర్చోవాలి, లేమంటే లేవాలి, వెళ్ళమంటే వెళ్ళాలి, లేకపోతే ఈ పని చేయమంటే ఆ పని చేయాలి. అలాంటి వాడు దాసుడు. కాబట్టి ప్రభు బిడ్డలారా, ప్రార్థన చేస్తున్నటువంటి మనము దేవునికి ప్రతిష్ఠించుకున్నామా? దేవునికి మనలను మనము సజీవ యాగముగా, సర్వాంగ హోమముగా సమర్పించుకున్నామా? దేవునికి దాసులముగా ఉండడానికి మనం ఇష్టపడుతున్నామా? దేవునికి స్తోత్రం. ఏబి మాస్లమణి గారు నడిపించిన అనే అద్భుతమైనటువంటి పాటలో చాలామంది ఎక్కడ అపజయం పొందుతున్నారు, ఎక్కడ మరి వారి యొక్క కార్యములు నెరవేర్చుకోలేకపోతున్నారు, ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అని ఈ భక్తుడు అద్భుతమైనటువంటి పాట వ్రాసారు, అద్భుతమైన చరణాలు వ్రాసారు. దాంట్లో ఒక చరణం ఇంకా నిన్న పాడను. ఆ ఒక చరణంలో ఏముందంటే అండి, ఆత్మర్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి. ఏమండి? ఆత్మర్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి. కాబట్టి మనము ప్రార్థన చేస్తున్నామే కానీ, గంటలు ప్రార్థన చేస్తున్నామే కానీ సమర్పణ లేదు. మన సమయాన్ని, మన టాలెంట్స్, మన వయస్సును, మన సమస్తాన్ని ప్రభువుకి అంకితం చేసుకున్నటువంటి టాలెంట్ మనకు లేదు. స్వార్థపరమైన ప్రార్థనలు మనము చేస్తున్నాం, స్వార్థపరమైన కోరికలు మనము మరి ప్రభు దగ్గర కోరుకుంటూ ఉన్నాం. అయితే మరి సొలొమోను గురించి మనం ఆలోచన చేస్తే, సొలొమోను దేవునికి ఎందుకు ఇష్టమయ్యాడు, సొలొమోను కోరిక దేవుడు ఎందుకు నెరవేర్చడని మనం ఆలోచన చేస్తే, సొలొమోను దేవునికి దాసుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. ఇక నెంబర్ 2, అక్కడ మనం ఆలోచన చేస్తే, నీ దాసుడిని ప్రభు అంటూ ఆ తర్వాత ఏమంటాడు? ప్రభువా, నేను ఇంత గొప్ప జనము మీద రాజునయ్యాను కదా, ఎంత గొప్ప దేశానికి చక్రవర్తిని అయ్యాను కదా, అయితే నేను చేయవలసిన పని ఏంటంటే మంచి చెడులను వివేచించాలి. 9వ వచనం కాబట్టి మీరు తర్వాత చదువుకోండి. నేను మంచి చెడులను వివేచించాలి ప్రభువా, అట్టి కృప నాకు దయచేయి. దేవునికి స్తోత్రం. ఎంత మంచి కోరికండి ఇది. డైరెక్ట్గా నాకు బంగారం కావాలి, నాకు సింహాసనం కావాలి, నాకు ఇంకా రాజ్యాలు కావాలి అని సొలొమోను అడగలేదు. నేను మంచి చెడులను వివేచించాలి ప్రభువా అంటాడు. దేవునికి స్తోత్రం. అది 2వ కోరిక. దేవుని బిడ్డలారా గమనించండి, మనకు ఉండవలసినటువంటి వాంఛ, మనము చేయవలసిన పని ఏంటో తెలుసండి? లోకములో మంచి చెడులను వివేచించాలి. వీ షుడ్ డిజర్న్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. వీ షుడ్ డిస్టింగ్విష్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్. మంచి ఏది, చెడు ఏది అంటే లోకంలో ఈ 2 ఉన్నాయండి. లోకములో ఈ 2 ఉన్నాయి. మంచి ఉంది, చెడు ఉంది. మంచి ఉంది, చెడు ఉంది. అయితే లోకంలో చాలామంది మంచి ఏదో చెడు ఏదో వివేచించలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, మంచినే చెడు అనుకుంటున్నారు, చెడునే మంచి అనుకుంటున్నారు. లోకంలో చాలామంది మంచి ఏది, చెడు ఏది, లేకపోతే మేలు ఏది, కీడు ఏది. అందుకే ద్వితీయోపదేశకాండంలో ప్రభువు మరి 16వ అధ్యాయము 35వ అధ్యాయము మీరు చెక్ చేసుకోండి. దేవుని బిడ్డలారా, నేను ప్రభు అంటాడు, నేను మీ ముందు 2 పెడుతున్నాను, జీవము మరణము, మేలు కీడు, ఆశీర్వాదము శాపము నేను మీ ముందు పెడుతున్నాను, ఏది కావాలో మీరు కోరుకోండి అని అంటున్నాడు. కాబట్టి ప్రభు బిడ్డలారా, మనం ఈ లోకములో ఏది మంచి ఏది చెడు అనే విషయాన్ని మనము వివేచించవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి, లోకంలో చాలామంది డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను కీడునే కోరుకుంటున్నారు, చెడునే వారు ప్రేమిస్తూ ఉన్నారు, చెడునే వారు కోరుకుంటూ ఉన్నారు. ఒక్క మాట, లోకంలో చాలామంది మనుషుల యొక్క పరిస్థితి ఎలాగుందో మనం ఆలోచన చేద్దాం. చదవండి ఒకసారి. ఇర్మియా 5వ అధ్యాయము, క్షమించండి, యెషయా 5వ అధ్యాయము 20వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. యెషయా 5వ అధ్యాయము 20వ వచనం. యెషయా 5వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. యెషయా 5:20. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదు అనియు. కాబట్టి మీరు తర్వాత ఆలోచించుకోండి, మీరు ధ్యానం చేసుకోండి.
తమ దృష్టికి తాము జ్ఞానులమని, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమని తలంచుకునే వానికి శ్రమ. ఉదాహరణకు చూడండి, లోకంలో చాలామంది మేము డిగ్రీ చదువుకున్నాం, పీజీ చేసాం, పిహెచ్డి చేసాం, మాకెంతో తెలుసు, మేము జ్ఞానులము అని అనుకుంటున్నారు. కానీ గమనించిన ప్రభు బిడ్డలారా, మేము ఏదో చదువుకున్నాము, మా జ్ఞానం ఉంది అనుకుంటున్నారే కానీ స్టిల్ వారు ఏది మేలు ఏది చెడు గ్రహించలేకపోతున్నారు. ఉదాహరణకు చంటి బిడ్డల గురించి మనం ఆలోచన చేస్తే, చంటి బిడ్డలకు ఏది మంచో ఏది చెడో తెలియదు. చంటి పిల్లలు ఏం తింటారో తెలుసండి? ఎదిగిన వారు కచ్చుకలు తింటారా? ఎదిగిన వారు మట్టి తింటారా? ఎదిగిన వారు బూడిద తింటారా? తినరు. కానీ చంటి బిడ్డలో కచ్చిక తింటారు, మట్టి తింటారు, తినకూడనివి తింటారు, రోకల బండలు తింటారు, ఏటీ పాములు తింటారు. చంటి బిడ్డలు మీరేమనుకోకండి, మా పిల్లలు కూడా చిన్నప్పుడు అలాంటి పనులు చేస్తారు. ఇంక నేను ఎక్కువ చెప్పనులేండి, వారికి తెలియదు, పాపం వారికి తెలియదండి. అర్థమైందా? కాబట్టి అమ్మో ఇది కచ్చిక, ఇది మట్టి, ఇది బూడిద, ఇది తినే ఆహారం కాదు ఇది అని వాళ్ళు అనుకోరు. కాబట్టి ప్రభు బిడ్డలారా, చంటి బిడ్డలకు మంచి ఏదో చెడు ఏదో వారికి అర్థం కాదు. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఆధ్యాత్మికంగా ఎదగని స్థితిలో నీవు ఉంటే, ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానము గనక నీకు లేకపోతే, నీకు కూడా మంచి ఏదో చెడు ఏదో తెలియదు. అంటే మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే, పవిత్రత అపవిత్రత, పవిత్రత మంచిది, అపవిత్రత చెడు. చాలా విషయాలు చెప్పుకోవచ్చు కానీ నేను త్వరగా ముగిస్తా. కాబట్టి ప్రభు బిడ్డలారా, లోకంలో చాలామందికి ఏది మంచి ఏది చెడు, ఏది పవిత్రత ఏది అపవిత్రత అనేది మనుషులకు అర్థము కావటం లేదు. అందుకే త్రాగుడును ప్రేమిస్తున్నారు, మరి మత్తు పానీయాలు ప్రేమిస్తున్నారు, పాపాన్ని ప్రేమిస్తున్నారు, అపవిత్రమైనటువంటి కార్యాలు వారు ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభు బిడ్డలారు గమనించండి, సొలొమోను ఏం కోరుకున్నాడో తెలుసా? ప్రభువా, నా జీవితంలో ఏది మేలు ఏది కీడో అది నేను తెలుసుకోవాలి. కాబట్టి తర్వాత మెస్సియాను కూర్చున్నటువంటి ప్రవచనం యెషయా 7వ అధ్యాయము 15-16 వచనాలు ఉంది. మీరు తర్వాత చదువుకోండి, ఇప్పుడు వద్దు. యెషయా 7వ అధ్యాయం 15-16 వచనాల్లో మెస్సియాను కూర్చున్న ప్రవచనం. అతడు మరి తెలివి వచ్చినప్పుడు మేలు ఏదో కీడు ఏదో తెలుసుకుంటాడట, గ్రహిస్తాడట. దేవునికి స్తోత్రం. ఇంకో విషయం ఏంటంటే, మేలు ఏదో కీడు ఏదో మనకు అర్థమైన తర్వాత రోమా 12:9 ప్రకారంగా చెడును విసర్జించాలి, కీడును విసర్జించాలి. దేవునికి స్తోత్రం. ఇక నేను ముందుకు వెళ్తున్నాను. సొలొమోను మొట్టమొదట దేవునికి దాసునిగా ఉండాలి, ఆయనకు ప్రతిష్ఠితుడిగా ఉండాలి అని కోరుకున్నాడు. మేలు ఏదో చెడు ఏదో కోరుకొని మరి కీడును విసర్జించి మరి కీడుకు దూరంగా ఉంటూ మేలును హత్తుకోవాలని మరి సొలొమోను కోరుకున్నాడు. ఇక మూడవదిగా మనం ఆలోచన చేస్తే, అతడు నీతి న్యాయములు మరి నేను జరిగిస్తూ ఉండడానికి నాకు సహాయం చేయ ప్రభు అంటాడు. నీతి న్యాయములు జరిగించడానికి నీ కృప నాకు దయచే ప్రభువా. నేను రాజుగా అభిషేకించబడ్డాను కదా ప్రభువా, కాబట్టి నేను ఎలాగ పరిపాలన చేయాలంటే నీతి న్యాయములతో నేను దేశాన్ని పరిపాలించాలి, అట్టి కృప నాకు దయచే ప్రభు అంటాడు. మీరు తర్వాత చదువుకోండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు బిడ్డలారా, మనుషులు నీతి న్యాయాల్ని విడిచిపెట్టేశారు. ఉద్యోగం చేస్తూ ఉన్నా, వ్యాపారం చేస్తూ ఉన్నా, ఏమంటే ఏ పని చేస్తూ ఉన్నా, దేవుని బిడ్డలారా, ఎన్నెన్నో మోసాలు, ఎన్నెన్నో అక్రమాలు, ఎన్నెన్నో దుర్మార్గమైనటువంటి పనులు మనుషులు చేయవలసి వస్తుంది. దేవుని బిడ్డలారా గమనించండి. ఇంకొక విషయం ఆలోచన చేస్తే, ఏ డిపార్ట్మెంట్ అయినా, ఏ బిజినెస్ అయినా ఇది కామన్ అయిపోయింది. ఇంకా ఎంత దారుణమైపోయిందంటే అండి, లోకం ఎంత చెడిపోయిందంటే, లోకం ఎంత చెడిపోయిందంటే, అబద్ధం ఆడితేనే కానీ ఆ ఉద్యోగం ముందుకు వెళ్దండి, మోసం చేస్తేనే కానీ ఆ వ్యాపారం ముందుకు సాగదండి. కాబట్టి ఇక వ్యాపారం చేస్తేనే కానీ, అబద్ధం ఆడితేనే కానీ, మోసము చేస్తేనే కానీ ఇక మనుషులు డబ్బు సంపాదించలేకపోతున్నారు, ఆ ఉద్యోగములు ముందుకు వెళ్ళలేకపోతున్నారు, ఆ విధులు నిర్వర్తించలేకపోతున్నారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభు బిడ్డలారా, మనుషులు డబ్బునే ప్రాముఖ్యంగా ఎంచుకుంటున్నారు, మనుషులు సంపాదనే ప్రాముఖ్యంగా ఎంచుకుంటున్నారు. అబద్ధమో మోసమో ఏంటో, మొత్తం మీద నాకు డబ్బు రావాలి, ఎకరాలు సంపాదించాలి, బిల్డింగ్స్ కట్టాలి, లోకములో పేరు సంపాదించాలి, ఇవే మనుషులు చూస్తున్నారు. కానీ అయ్యో ఇది తప్పు, ఇది చేయకూడదే, ఇది పొరపాటు, ఇది చేయకూడదే అని మనుషులు అనుకోవట్లేదు. నీతి న్యాయాల్ని మనుషులు పూర్తిగా విసర్జిస్తూ ఉన్నారు. మళ్ళా వినండి, నీతి న్యాయాల్ని మనుషులు పూర్తిగా విసర్జిస్తూ ఉన్నారు. డబ్బే ఆస్తే అని దాన్ని దృష్టిలో పెట్టుకుని మనుషులు ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ ప్రభు బిడ్డలారా గమనించండి,
డబ్బు కాదు మనకు ప్రాముఖ్యం, ఆస్తి కాదు మనకు ప్రాముఖ్యం. నీతి న్యాయములు మనకెంతో ప్రాముఖ్యమైనవని బైబిల్ చెబుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు బిడ్డలారా, మరి ప్రభువుని అడుగుదాం. ఒకవేళ అయ్యా మరి ఏం చేయమంటారు, నా డిపార్ట్మెంట్ ఎలాంటిది, నా బిజినెస్ ఎలాంటిది, నా పరిస్థితి ఎలాంటిది, నన్ను ఏం చేయమంటారు, ఇంకా అవన్నీ చేయడం తప్పట్లేదయ్యా అని చాలామంది బాధపడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారికి నేను చెప్తూ ఉంటాను, ప్రార్థన చేయండి, కన్నీరు కార్చండి. ప్రభువా, నేను తప్పు చేయవలసి వస్తుంది, ఈ పరిస్థితి నుంచి నేను బయటికి నీవు రప్పించు ప్రభు, నన్ను విడిపించు నాయనా అని పశ్చాత్తాపంతో ప్రార్థన చేయండి అని వారికి నేను హెచ్చరిస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. కాబట్టి సొలొమోను మూడవదిగా, నీతి న్యాయములు జరిగించే కృప నీవు నాకు దయచే ప్రభు అంటాడు. దేవునికి స్తోత్రం. చివరి మాట చెప్పి నేను ముగిస్తా. ఇక నాలుగవదిగా సొలొమోను దేవుని ఏమడిగాడు, ఆయన కోరిక ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ప్రభువా, ఈ విధంగా మంచి చెడు వివేచించి నీతి న్యాయములు జరిగిస్తూ పరిపాలన చేయడానికి వివేకము కలిగిన హృదయం నాకు దయచే ప్రభువా, ఇప్పుడు చివర్లు అడుగుతున్నాడు, వివేకము, జ్ఞానము నాకు దయచే ప్రభువా. దేనికి మంచి చెడులు వివేచించి నీతి న్యాయములు జరిగించడానికి నాకు జ్ఞానము దయచే ప్రభువా. దేనికి జ్ఞానం? పవిత్రంగా బ్రతకడానికి, న్యాయంగా బ్రతకడానికి జ్ఞానం దయచేయమంటున్నాడు. నీతి న్యాయములు జరిగించడానికి జ్ఞానము దయచేయమంటున్నాడు. దేవునికి స్తోత్రం. లోకములో చాలామంది జ్ఞానాన్ని కూడా పాపానికి వాడుకుంటున్నారు, జ్ఞానాన్ని కూడా మోసాలకు వాడుకుంటున్నారు, జ్ఞానాన్ని కూడా కుంభకోణాలకు వాడుకుంటున్నారు. జ్ఞానాన్ని పాపం చేయడానికి కాదండి, నీతి న్యాయములు జరిగించడానికి, మేలును కీడును వివేచించడానికి నాకు జ్ఞానము దయచే ప్రభువా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు బిళ్ళారా, చివరగా ఈ మాట చెప్తానండి. అదేంటంటే, ఈ వివేకము దయచే ప్రభు అని ప్రభువుని అడిగాడు కదండి. హీబ్రూలో ఈ మాట ఎలాగుందంటే, తెలుగులో వివేకము జ్ఞానము అనే ఉంది, కానీ హీబ్రూలో ఒక వర్డ్ ఉంది, షామా అంటారు. వివేకము అనేదానికి, జ్ఞానం అనేదానికి సొలొమోను వాడిన మాట ఏంటంటే షామా. అంటే సొలొమోను ప్రార్థన చేస్తూ ప్రభుని అడుగుతూ, లార్డ్, ఐ వాంట్ షామా టు డిజర్న్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. ప్రభువా, మేలు కీడును వివేచించడానికి, నీతి న్యాయములు జరిగించడానికి, లార్డ్, ఐ వాంట్ షామా అని ప్రభు అడుగుతున్నాడు. ఇంతకీ షామా అంటే ఏంటో తెలుసా అండి? షామా అనే దానికి అర్థం ఏంటో తెలుసా? టు హియర్ అండ్ ఒబే అని అర్థం వస్తుందట. షామా అనే మాటకు అర్థం ఏంటంటే టు హియర్ అండ్ ఒబే. చివరిగా మరి కేవలం జ్ఞానం దయచే ప్రభు అని అడగడం కాదు, కానీ కొంచెం లోతుగా మనం ఆలోచన చేస్తే, సొలొమోను, ప్రభువా, నీ మాట విని లోబడే హృదయం నాకు దయచే అంటున్నాడు అనమాట. ఐ వాంట్ షామా, లార్డ్, ప్లీజ్ హెల్ప్ మీ టు హియర్ యువర్ వర్డ్, టు లిజన్ టు యూ అండ్ ఒబే అని సొలొమోను అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు బిడ్డలారా, విధేయత కలిగిన హృదయాన్ని సొలొమోను కోరుకుంటున్నాడు అనమాట. దీన మనస్సును సొలొమోను కోరుకుంటున్నాడు అనమాట. లోబడే దేవునికి విధేయత చూపించే మనస్సును ఇక్కడ సొలొమోను అడుగుతున్నాడని షామా అనే మాటలో మనకు అర్థమవుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఈరోజు నీవు అడిగేది ఏంటి? ఈరోజు నీ హృదయంలో ఉన్నటువంటి వాంఛ ఏంటో ఆలోచించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. చివరిగా ఈ మాట వినండి. ఎప్పుడైతే ఈ 4 కోరికలు సొలొమోను వెళ్ళబుచ్చాడో, ప్రభా, నేను నీకు దాసునిగా ఉండాలి, నీకు ప్రతిష్ఠితుడనుగా ఉండాలి, మరి మేలు కీడు నేను వివేచించాలి, నీతి న్యాయములు జరిగించాలి, లోబడే మనస్సు నాకు కావాలి ప్రభా అని అడిగాడో, దేవుడు ఏం చేశాడో తెలుసండి? ఆహా అన్నాడు. తర్వాత 12వ వచనం మీరు చదువుకోండి, చక్కని మాట ఉంది. 12వ వచనంలో ఏముందంటే, నీవు ఎలాగూ అడిగినందున నీ మనవిని అంగీకరించుచున్నాను అని చెప్పి, నీవు అడగిన వాటిని కూడా ఇస్తున్నాను. ఎంత అద్భుతం అండి! నీవు అడగిన వాటిని కూడా, నీవు అడిగిన జ్ఞానము మాత్రమే కాకుండా, నీవు అడిగిన వివేకమును మాత్రమే కాకుండా, నీవు అడగని ఐశ్వర్యం, నీవు అడగని అధికారం, నీవు అడగని సింహాసనం, నీవు అడగని అవన్నీ కూడా నీకు సమృద్ధిగా దయచేస్తున్నాను. కాబట్టి ఇక ఏ రాజు కూడా నీతో సమానము కాడు అని
దేవుడు అత్యధికముగా సొలొమోనుకు ప్రభు దయచేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నిన్ను నీ కుటుంబాన్ని అత్యధికంగా ప్రభు దీవించాలని ఆశపడుతున్నావా? నిన్ను నీ కుటుంబాన్ని అత్యధికముగా దేవుడు వర్ధల చేయాలి, అత్యధికముగా నీ కుటుంబానికి ప్రభు ఇవ్వాలని ఆశపడుతున్నావా? అలాగైతే ఈ 4 ఆశలు నీలో ఉన్నాయా? ఇట్టి ఆశలు, ఇట్టి కోరికలతో నీ హృదయాన్ని ప్రభు నింపునుగాక. త్వరలో వంచండి, ప్రార్థన చేసుకుందాము. ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని మాటలను బట్టి మనం దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రములు ప్రభువా. ఈ శనివారం ఉదయకాల సమయంలో తండ్రి, ఉపవాస ప్రార్థన కూడిక సమయంలో మీరు మాతో ముచ్చటించిన విషయాలకై స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పి నీ వాక్యం సెలవిస్తుంది. అడుగు ప్రతివాడు పొందునని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని, ఈ వాగ్దానాన్ని ఆధారం చేసుకుని అనేకమైన విషయాలు అడుగుతూ ఉన్నారు. దేవానికి స్తోత్రాలు. అయితే ఈ సమయంలో ప్రత్యేకంగా తండ్రి, సొలొమోను యొక్క కోరిక ఏమిటో మాకు తెలియచేసావు. దేని కొరకు సొలొమోను అడిగాడో అయ్యా నీకు స్తోత్రం. బహుతేటగా సూటిగా మీరు మాతో మాట్లాడారు. అవును, మీరు ఏది అడిగినా ఇచ్చే దేవుడు. అడిగితే చాలు, అది ఏది అడిగినా నువ్వు ఇస్తావు. ఎందుకంటే తండ్రి, నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు, కనికర సంపన్నుడైన దేవుడు. అయితే మేము వేటిని అడుగుతున్నామో ఒకసారి ఆలోచన చేసుకోవడానికి, పునర్విమర్శ చేసుకోవడానికి, మమ్మల్ని మేము పరీక్ష చేసుకోవడానికి ఒక శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చారు. అవును, నీవు అడగమంటున్నావు కాబట్టి మేము దేనిని అడుగుతున్నాము. సొలొమోను ఎంత శ్రేష్టమైన దీవెన కోరుకున్నాడు ప్రభువా. ఏది శ్రేష్టమైందో ఆయనకు తెలుసు, ఏది శాశ్వతమైందో ఆయనకు తెలుసు, ఏది దీవెనకరమైనదో ఆయనకు తెలుసు, ఏది ఆయనకి నిజమైన ఆనందము కలిగించేదో తెలుసు నాయన. అందుకే ఆయన కోరుకున్నాడు. దేవానికి స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. ఆ కోరికను కోరుకోవడంలో కూడా జ్ఞానవంతుడే. మీరు సంపూర్ణమైన జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మను ఆయనకి ఇవ్వకముందే, సొలొమోనునికి మీ జ్ఞానాన్ని ఆయన అడగకముందే నువ్వు ఇచ్చేసావు నాయనా. నీకు స్తోత్రాలు. అందుకే జ్ఞానయుక్తముగా కోరుకున్నాడయ్యా. అనేకులు ఈ లోకములో అయ్యా తుచ్చమైన వాటి కొరకు అడుగుతున్నారు. యేసయ్యా నీకు స్తోత్రం. అల్పమైన వాటి కొరకు అడుగుతున్నారు. ఈ రోజు ఉండి రేపు పోయేదాని కొరకు వారు అడుగుతున్నారు నాయన. అశాశ్వతమైన దాని కొరకు ప్రయాసపడుతున్నారు. ఈ తుచ్చమైనటువంటి అభిలాషల కొరకు, ఈ లోక సంబంధమైన వాటి కొరకు మాత్రమే, ఈ లోకములో ఉండి అనుభవించి విడిచిపెట్టేసే వాటి కొరకు మాత్రమే ప్రభువా తండ్రి అడుగుతున్నారు నాయన. భక్తుడైన అయ్యా అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్లు నాయన, ఈ లోకము మట్టికే మేము ఆశించినట్లయితే మనుషులందరికంటే మేము దౌర్భాగ్యులము. జీవము కలిగిన యేసయ్యను సంపాదించుకోవడంలో మా ప్రత్యేకతకి ఏమీ లేదు నాయన. మా యొక్క నాయన గొప్పతనం ఏమీ లేదు, మా ప్రత్యేకత ఏమీ లేదు. కాబట్టి అనేక మంది మనుషుల వలె ఈ లోక సంబంధంగా నాయన పొలాలు, భూములు, తండ్రి నీకు స్తోత్రం, ఆస్తులు, అంతస్తులు, బిల్డింగులు, జ్ఞానము, చదువు, పదవులు, కీర్తి ప్రతిష్టలు ఇవే కోరుకున్నట్లయితే ప్రభువా అవన్నీ కూడా అల్పమైనయే నాయన. అలాంటి వాటిని కోరుకోవటం లేదు సొలొమోను దేవా. ఎంత శ్రేష్టమైనటువంటి కోరికను కోరాడయ్యా. విస్తారమైన నీ ప్రజలు ఏలడానికి జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ కావాలి. ఎందుకంటే నీతి న్యాయములను అనుసరించి, నీతి నుండి నేను తప్పిపోకూడదు, న్యాయము నుండి నేను తప్పిపోకూడదు, యథార్థత నుండి నేను తప్పిపోకూడదు, ఆయన ప్రజలకు నేను అన్యాయం చేయకూడదు అనే వాంఛ కలిగిన వాడిగా ఉన్నాడు దేవా. శ్రేష్టమైనటువంటి 4 అనుభవాలు సొలొమోనులో నుండి మీరు మాతో మాట్లాడారు. ఇప్పుడు వాక్యం విన్న ప్రతి బిడ్డను బట్టి స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి వారు కూడా వివేచించి అడగడానికి సహాయం ఇచ్చేయండి. అల్పమైన దాని కొరకు, తుచ్చమైన దాని కొరకు అయా నీవు మధ్యాకాశంలోకి వచ్చిన తర్వాత విడిచిపెట్టి శాశ్వతంగా వెళ్ళిపోయి ఆ శాశ్వతమైన పరలోక రాజ్యమా లేకపోతే నరకమా అనే దాని కొరకు నాయన వారు చేయడానికి సహాయం ఇచ్చేయండి. ఎవ్వరు కూడా తుచ్చమైన వాటిని కోరుకోకుండా సహాయం ఇచ్చేయను ఆయన. ఎందుకంటే ఒకవేళ మేము ఈ లోకంలో ఉన్నటువంటి వాటన్నిటిని కోరుకోకపోయినా నువ్వు మంచి దేవుడువు, మా కన్న తల్లివి నీవు, మా తండ్రివి నీవు నాయన. నీ బిడ్డల అవసరాలు తీర్చే దేవుడువు నాయన. మా మానసిక, మా ఆధ్యాత్మిక, మా శారీరక, మా ఆర్థిక, మా సామాజిక అవసరాలన్నీ తీర్చే తండ్రివి. కాబట్టి ప్రభు అవి అడగకున్నా ఇస్తావు. శ్రేష్టమైంది మేము అడిగినప్పుడు అవి అడగకున్నా ఇస్తావు నాయన. అదిగో సొలొమోను వీటిని అడగలేదు, కానీ సొలొమోను కంటే ముందున్న రాజుల్లో కానీ ఆయన తరువాతి రాజుల్లో కానీ ఎవరికి లేనంత జ్ఞానము, వివేకం మాత్రమే కాకుండా
తండ్రి నీకు స్తోత్రాలు. ఆస్తులు, ఐశ్వర్యము, ఓ రాజ్య ప్రభావము తండ్రి, విస్తారమైన ధన సంపద ఆయనకి ఇచ్చావయ్యా. కాబట్టి ప్రభువా, మేము అడగకున్నా ఇచ్చే వాటి కొరకు మేము అడగకుండా వేటిని అడగాలో వివేకముతో జ్ఞానయుక్తంగా ప్రార్థనాపూర్వకంగా అడుగుటకు కూడా నేర్పించండి. ఈ సమయంలో మా సంఘాల్లో ఉన్న మా ప్రతి బిడ్డను మీ జ్ఞాపకం చేసుకోండి. వివేచన కలిగి అడుగుటకు కృప చేయండి. జ్ఞానము కలిగి అడుగుటకు సహాయం ఇచ్చే, నీతి కొరకు అడుగుటకు, యథార్థత కొరకు అడుగుటకు, పవిత్రత కొరకు అడుగుటకు, నిత్యత్వం కొరకు అడుగుటకు మా ప్రియ బిడ్డలకు నేర్పించండి అయ్యా. నీకు స్తోత్రాలు దేవా, నీకు స్తోత్రం. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభువా, నీ దీన దాసుని, నీ దాసురాల్ని ప్రేమించి నాయన మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన గర్భఫలాలకై 5 బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. కృతజ్ఞులమయ్యా, నీకు స్తోత్రం. ఏనాడు మాకు బిడ్డలు కావాలని నిన్ను అడగలేదయ్యా. ఉచితంగా మీరు మాకు అనుగ్రహించినటువంటి స్వాస్యము ప్రభువా బిడ్డలు. అలాంటి శ్రేష్టమైన కృపను మీరు మాకు ఇచ్చారు దేవా, నీకు వందనాలు. ముఖ్యంగా నేను పెద్ద బిడ్డలు ట్విన్సన్స్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పెద్ద బాబుని బట్టి స్తోత్రాలయ్యా. చిన్నుని బట్టి నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు. తల్లి గర్భంలో రూపింపబడక ముందే బిడ్డల పట్ల ప్రణాళిక కలిగి దేవా మా గర్భవాసాన్ని వేసి ఈ భూమి మీద వారికి జన్మనిచ్చావు. ఒక శ్రేష్టమైన ఉద్దేశముతో, ఒక శ్రేష్టమైన తలంపుతో నీవు వారిని ఎంపిక చేసుకున్నావయ్యా, నీకు స్తోత్రములు. మా పితరుల ప్రార్థన, మా తల్లిదండ్రుల కన్నీటిని చూచి వారిని మీరు మాకు అనుగ్రహించారు, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన స్వాస్థ్యాలకై స్తోత్రాలు, మాకు ఇచ్చిన స్వాస్థ్యాలకై స్తోత్రాలు. నాకు ఇచ్చిన కుమారులందరిని బట్టి నీకు వందనాలు, కుమార్తెను బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో ప్రత్యేకంగా పెద్ద బాబుని, చిన్న బాబుని మీరు దీవించండి అయ్యా. మరి ఒక నూతన దయా కిరీటాన్ని నా బిడ్డలకి ఇచ్చారయ్యా, నీకు స్తోత్రాలయ్యా. నీ రాకడ ఆలస్యమైతే నా బిడ్డలకి దీర్ఘాయుషు దయచేయండి అయ్యా. ఏ తెగులు, ఏ కీడు వారి గుడారాలను సమీపించకుండా కాపాడండి అయ్యా. దీర్ఘాయుషవంతులుగా చెయ్యండి అయ్యా. అదే సమయంలో ఆత్మపూర్ణులుగా చేసావు, నీకు స్తోత్రాలు. వారికి ఇచ్చిన ఆధ్యాత్మిక అనుభవాల నుండి కుడికి కానీ ఎడమగాంతో ట్రిల్లిపోకుండా వారి జీవిత దినాలంతా యవ్వన కాలమందు ప్రభువా నీ కొరకు బలమైన అభిషేకము కలిగి, రోషము కలిగి, పౌరుషము కలిగి, ఒక ప్రత్యేకమైన ప్రతిష్ట కలిగి నా బిడ్డలిద్దరూ పరిచర్యలో సాగుటకు కృపనివ్వండి. కృప తక్కువ చేయొద్దు, నీ కృపతో నింపండి. నీ రాకడ వరకు నీ కృపలో బిడ్డలను భద్రపరచండి. మరి ఒక నూతన దయా కిరీటాన్ని ఇచ్చారు. ఈ సంవత్సరంలో ఇంకా ప్రత్యేకమైన ఆశీర్వాదాలు నా కుమారులు ఇరువురికి అనుగ్రహించండి. మెట్టుకు మీ గొప్ప నామానికి మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. మరి ఒకసారి సొలొమోను లాంటి కోరిక అయ్యా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. మీరేమి గొప్ప నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. రేపు మా ఆరాధనల పరిస్థితి అగమ్యగోచరంగా కనపడుతుంది. ఏది నీ ఆలోచన, ఏది నీ సంకల్పము, ఏది నీ చిత్తము, సమస్తము నీ చిత్త ప్రకారమే జరిగిస్తున్నారు. స్తోత్రాలు. ఈ వైరస్ కూడా నీ చిత్త ప్రకారం పంపించారు. పరీక్షిస్తున్నారు నీ ప్రజలను, పరీక్షిస్తున్నారు ఓ దేశ ప్రజలను, పరీక్షిస్తున్నారు ప్రపంచ ప్రజలను. నీ వైపు తిరుగునట్లు సహాయం చేయండి. ఈ సమయంలో నీ దాసులమైనటువంటి మేము ఏ నిర్ణయం తీసుకోవాలో, నీ ఆలోచన ఏంటో, నీ చిత్తం ఏంటో, నీ ప్రణాళిక ఏంటో తెలియచేయండి. నీ చిత్తంలో నుండి ఒక్క అడుగు కూడా మేము ప్రక్కకు వెళ్ళిపోకుండా చేయండి. ఆలోచనకర్త మమ్మల్ని నడిపించండి. రేపు నీ చిత్తమైతే మందిరాల్లో ఆరాధనలు జరుగుటకు ద్వారాలు తెరవండి. లేని ఏళ్ళ నీ చిత్త ప్రకారం లైవ్ ఆరాధనలో మరలా మేమందరము కలుసుకొని నీ సన్నిధిని సమృద్ధిగా అనుభవించి, నీ దీవెనలు సమృద్ధిగా అనుభవించి మీ గొప్ప కృపను మేము పొందుకున్నట్టుకు సహాయం ఇచ్చేయండి. మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి ఉపవాస దినమును బట్టి స్తుతులు చెల్లిస్తూ మరి ఒకసారి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సన్నిధి సహవాసము, ఇంతవరకు వాక్యము విని సొలొమోను లాంటి కోరికను కలిగి ఆ విధమైన వాంఛలతో నిన్ను అడుగుచున్న బిడ్డలకు, అదేవిధంగా ఈ సంవత్సరంలో ఈ దినమందు నూతన సంవత్సరంలో అడుగు పెట్టినటువంటి వెస్లీ బాబుకి, శామ్యుయల్ వెస్లీ బాబుకి, అబ్రహాం ఫిన్నీ బాబుకి దేవుని రాకడ పర్యంతము తోడయుండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ గమనించండి. ఈరోజు మన ఉపవాస ప్రార్థనా కూడికని మీరు మర్చిపోవద్దు. ఇంతవరకు మరి వాక్యం విన్నారు. ఈ తర్వాత ఇంచుమించు పగలంతా మీకు ఎంతెంత సమయాలు మరి మీకు అనుకూలం అవుతున్నాయో నాకు తెలీదు. ఏది ఏమైనా 2 గంటల వరకు అందరూ ప్రేయర్లో ఉండండి. ఆ తర్వాత వీలును బట్టి వీలైన వారు ఇంచుమించు 4 గంటల వరకు
మీ ఇష్ట ప్రకారం దేవుని ఆత్మ నడిపింపు ప్రకారం ప్రార్థనలో ఉండండి. ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే చివరి దినాల్లో, దుర్దినాల్లో, కఠినమైన దినాల్లో ఉన్నాం. దేనిని కోరుకోవాలో, దేనిని ఎంపిక చేసుకోవాలో అది గుర్తెరిగి మనం జ్ఞానయుక్తంగా ఆత్మపూర్ణులమై ప్రార్థించి ఆత్మ సంబంధమైన ఈవుల కొరకు, పవిత్రత కొరకు, యథార్థత కొరకు, నిష్ట కొరకు, దేవునిలో ప్రత్యేకించబట్టు కొరకు, ఆ ప్రత్యేకమైనటువంటి అనుభవాల కొరకు అందరూ ప్రార్థన చేసి దేవుని ఆశీర్వాదాలు పొంది దేవుని యొక్క రెండవ రాకడకు, దేవుని యొక్క ఆ రహస్య రాకడకు సిద్ధపడాలని మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.